రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహం ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రవితేజ సీసీటీవీ ఫుటేజ్ వివరాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. వివరాలు అందించడానికి రవితేజ, ఓవర్ టు యు. మీర్పేట రచించింది సీసీటీవీ ఫుటేజే కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలే ఇప్పుడు కీలకంగా మారాయి. తను హత్య చేసిన తర్వాత తన భార్యని శరీర భాగాలన్నీ కూడా పొడి కిందికి మార్చి అవన్నీ బకెట్లో తీసుకెళ్తుండగా ఈ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడము, ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఏం తీసుకెళ్తున్నావంటూ కూడా పోలీసులు అడగడంతో ఆ విషయాన్ని కూడా తను పోలీసుల కన్ఫెషన్లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంటి బయటి భాగాన్ని ముందుగా పరిశీలిద్దాము. ఇంటి భాగంలోనే 2 సీసీటీవీ కెమెరాలు కనబడుతున్నాయి. ఒకటి ఎగ్జిట్ బయటికి వెళ్లేటువంటి వ్యక్తులు ఇంట్లోకి ఎవరు వస్తూ ఉన్నారు అనే ఒకటి ఎంట్రీ పాయింట్ తెలుసుకోవడం కోసం ఈ 2 సీసీటీవీ కెమెరాలు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటు రైట్ సైడ్ మొత్తం మెట్లు ఎక్కే దగ్గర ప్రాంతంలో మరొక సీసీటీవీ కెమెరా కనబడుతూ ఉంది. ఇంటి భాగంలోనే 3 సీసీ కెమెరాలు కనబడతాయి. 3 సీసీ కెమెరాలతో పాటు కీలకంగా ఈ పోలీసులకు దొరికినటువంటి ఫుటేజ్ సీసీటీవీ కెమెరా దగ్గరికి వెళ్దాం. తను భార్యను హత్య చేసి తను ఈ మెట్ల భాగంలో నుంచి దిగుతున్నటువంటి ఈ మెట్ల భాగం నుంచి బకెట్లు చేతిలో పట్టుకొని దిగుతూ తను వెళ్తున్నటువంటి క్యాప్చర్ అయినటువంటి ఫుటేజ్ మనకు రైట్ సైడ్లో కనబడుతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్. ఇదే ఫుటేజ్ గురుమూర్తిని పట్టించినటువంటి ఫుటేజ్. ఈ ఫుటేజ్లోనే తను బకెట్లో చేతిలో పట్టుకొని ఈ మెట్లు దిగి ఇక్కడ నుంచి బయటికి వెళ్తూ ఉండగా, చెరువుకు వెళ్తూ ఉండగా ఈ ఫుటేజ్లోనే ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎగ్జాక్ట్ మెట్లు దిగుతున్నటువంటి యాంగిల్లోనే అది డైరెక్షన్ ఉంది కాబట్టి గురుమూర్తి చెప్తుంది నిజమేనా కాదా, హత్య చేసింది ఎవరు, బయట వ్యక్తులా కాదా, తన భర్త చేశాడా లేదా అని తెలుసుకోవడానికి సీసీ ఫుటేజ్ కీలకం. కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ని సేకరించినటువంటి పోలీసులు 15 సాయంత్రం నుంచి 16 సాయంత్రం వరకు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో ఒక్కడు మాత్రమే 16 సాయంత్రం బయటికి వచ్చినప్పుడు తను మెట్ల మీదకి దిగి బయటికి వెళ్తూ ఉండగా చేతిలో బకెట్ పట్టుకొని వెళ్తూ ఉండడంతో కూడా ఈ ఫుటేజ్ ద్వారా గుర్తించి నిందితుడిని క్వశ్చన్ చేయడంతో తన భార్యను తనే చంపానట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజే ఇప్పుడు కీలకంగా మారింది. అదే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు గురుమూర్తిని దొరికించింది. అదే సీసీటీవీ ఫుటేజ్లో తను ఇక్కడి నుంచి భార్య శరీర అవయవాలను తీసుకెళ్తున్నటువంటి ఫుటేజ్ని పోలీసులు సేకరించి అన్ని వైపుల నుంచి కూడా ఆ ఫుటేజ్ని స్వీకరించి దాన్ని పరిశీలించి అతను అదుపులోకి తీసుకొని ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని కూడా గురుమూర్తి ముందు పెట్టి గురుమూర్తి ముందు ప్లే చేసి ఈ టైంకి మీరు బయటికి వెళ్ళారు, ఈ టైంకి మీ చేతిలో ఈ బకెట్లు ఉన్నాయి, ఈ అవయవాలు ఉన్నాయి, ఇలా ఎందుకు తీసుకెళ్లారంటూ కూడా ఈ ఫుటేజ్ని ముందు పెట్టి అతన్ని క్వశ్చన్ చేయడంతో పోలీసుల ముందు అవన్నీ కూడా అంగీకరించి తన భార్యను తనే చంపాను, తనే ముక్కల కిందికి చేశాను, తనే ఫ్రై చేశాను, వాటర్ హీటర్లో ఉడకబెట్టాను, ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టాను అంటూ కూడా పోలీసుల కన్ఫెషన్లో కూడా గురుమూర్తి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఈ సీసీటీవీ ఫుటేజ్లో దొరికినటువంటి దృశ్యాలు. ఆ సీసీటీవీ ఫుటేజ్ డివిఆర్ని మొత్తం పోలీసులు స్వాధీనం పరుచుకొని ఎక్కడ కూడా చిన్న టైమింగ్ మిస్ అవ్వకుండా ఆ ఫుటేజ్ అన్ని వైపుల నుంచి కూడా స్వీకరించి అతను ద్విచక్ర వాహనం నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి జిల్లాలు కూడా చెరువుకి వెళ్లేంత వరకు కూడా ప్రతి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా సేకరించి ఎన్ని బకెట్లని ఉపయోగించుకొని ఆ శరీర భాగాలను తీసుకెళ్లాడు అనే దానిపై కూడా ఈ ఫుటేజ్ ద్వారా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.